పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో ఇప్పటికే దేశంలో పవర్ పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో సాధారణ పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ప్యానిక్ బుకింగ్ చేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దేశంలో 2 నెలలకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. అంతేకాదు డొమెస్టిక్ ఎల్పీజీ ధరలు కూడా పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మి టెన్షన్ పడొద్దని, ఏదైనా సరే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్మాలని చెప్పుకొచ్చింది.